అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. కామిడ్కే ఎగ్జామ్ రాసి కర్ణాటకలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ కోర్స్ చేయాలని ఆశిస్తున్నటువంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం ఈ వీడియో. కర్ణాటకలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కాలేజీల్లో, ముఖ్యంగా టాప్ 10 కాలేజీల్లో కామిడ్కే కోర్సు ద్వారా చేరేందుకు చాలామంది మొగ్గు చూపుతుంటారు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అనేక మంది బెంగళూరులో బీటెక్ కోర్స్ చేయడానికి ఆసక్తి చూపుతారు. దానికి కారణం కూడా లేకపోలేదు. బెంగళూరు ఐటీ హబ్గా ఉంటుంది, అనేక ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ప్లేస్మెంట్స్ విషయంలో ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. దానికి తోడు బెంగళూరు వాతావరణం, వాటన్నిటికీ మించి తెలుగు రాష్ట్రాలకి సమీపంలో ఉండడంతో ఎటువంటి సమస్య ఉండదు. రాకపోకలకి, అదేవిధంగా కల్చరల్ పరంగా కూడా ఎటువంటి సమస్య ఉండదు. దాంతోపాటుగా ఫుడ్ విషయంలో పెద్ద వైరుధ్యం ఉండదు, లాంగ్వేజ్ సమస్య కూడా రాదు. ఇలాంటి అనేక కారణాలతో బెంగళూరుని ఎక్కువ మంది చూస్ చేసుకుంటారు. సో బెంగళూరులో టాప్ ప్రయారిటీ ఏంటి అనేది ఆలోచిస్తే ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆర్వీసీఈ చాలా నెంబర్ 1 కాలేజ్గా మనం చెప్పొచ్చు. బెంగళూరులో ఇంజనీరింగ్లో నెంబర్ 1 కాలేజ్ ఏంటంటే ఆర్వీసీఈ. అన్ని రకాలుగా కూడా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ పరంగా గడిచిన కొన్నేళ్లుగా ఆర్వీసీఈ కాలేజ్ ర్యాంకింగ్ తగ్గుతూ వస్తుంది. అయితే ప్లేస్మెంట్స్ పరంగాను ఇతర అన్ని రకాలుగా కూడా ఆర్వీసీఈ ముందంజలో ఉంటుంది. దాంతో ఎక్కువ మంది స్టూడెంట్స్ చూస్ చేసుకునే దాంట్లో ఆర్వీసీఈ ది బెస్ట్. కాబట్టి ఆర్వీసీఈ నెంబర్ 1 కాలేజ్గా మనం కూడా చెప్పొచ్చు. కామిడ్కే ఎగ్జామ్ రాసిన తర్వాత దీంట్లో అడ్మిషన్ ఇస్తారు. ఎవరికి? కర్ణాటక యాత్ర విద్యార్థులకి. ఇండియాలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులకి కామిడ్కే ద్వారా మాత్రమే అడ్మిషన్ దొరుకుతుంది. మరొకటి కర్ణాటక స్టూడెంట్స్కి కేసెట్ ద్వారా అడ్మిషన్ ఇస్తారు. అందుకే కర్ణాటక స్టూడెంట్స్కి ఒక ఫీజు ఉంటుంది, కామిడ్కే ద్వారా ఒక రకమైన ఫీజు ఉంటుంది. ఈ రెండు కాకుండా మేనేజ్మెంట్ కోటాలో సీట్లకి మరో రకమైన ఫీజు ఉంటుంది. ఎంత డిమాండ్ ఉంటుందంటే ఆర్వీసీఈకి, మేనేజ్మెంట్ కోటాలో ఆర్వీసీఈలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటే సిఎస్సి కోర్స్కి మేనేజ్మెంట్ కోటా ఫీజు 70 లక్షల రూపాయలు. 4 ఏళ్ల కోర్స్కి 70 లక్షల రూపాయలు మేనేజ్మెంట్ కోటాలో ఫీజుగా చెల్లించాలి. ఇక హాస్టలు, ఇతర ఫీజులు అన్నీ కలుపుకుంటే ఎంత అవుతుందో చూడండి. అంటే 80 లక్షల రూపాయలు, ఏడాదికి 20 లక్షలు సుమారుగా వెచ్చించి అక్కడ మేనేజ్మెంట్ కోటాలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేరడానికి చాలామంది విద్యార్థులే ఆసక్తి చూపుతారంటే ఆర్వీసీఈ కాలేజ్కు ఉన్నటువంటి డిమాండ్ ఆలోచించండి. అదే కేసెట్ ద్వారా కర్ణాటక స్టూడెంట్స్కి అడ్మిషన్ అయితే కేవలం 85,000 ఏడాదికి. 4 ఏళ్ళకి కలిపి అక్కడ మొత్తం బీటెక్ కోర్సు 3.5 లక్షల లోపు మాత్రమే ఉంటుంది. కేసెట్ ద్వారా 3.5 లక్షల లోపు మాత్రమే ఫీజు ఉంటే, అదే మేనేజ్మెంట్ కోటాలో 70 లక్షల ఫీజు ఉంటే, కామిడ్కే ద్వారా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు కూడా అవకాశం ఉన్నటువంటి కామిడ్కే ద్వారా చేరితే దాదాపు 11 లక్షల రూపాయల వరకు 4 ఏళ్ళకి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సో మీరు బెంగళూరులో బీటెక్ చేయాలి, బెంగళూరులో టాప్ కాలేజీలో బీటెక్ చేయాలి, కాబట్టి ఆర్వీ కాలేజీలో అడ్మిషన్ కావాలి అని అనుకుంటే మీరు ట్యూషన్ ఫీజు కింద దాదాపు 11 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది 4 ఏళ్లకి కలిపి. ఇక హాస్టల్ ఫీజు అన్నీ కలిపితే దాదాపు 16-17 లక్షల రూపాయల వరకు బీటెక్ కంప్లీట్ చేయడానికి ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఫీజులు అవుతాయి. ఇది ఫీజుకి సంబంధించి. మరి కట్ ఆఫ్ ఎంత వస్తుంది? కట్ ఆఫ్ మీరు కామిడ్కే రాసి ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేరాలంటే మీకు 500 లోపు ర్యాంక్ వస్తే మాత్రమే మీకు అక్కడ అవకాశం ఉంటుంది. ఇక కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, ఇతర కోర్సుల్లో మీకు అడ్మిషన్ కావాలన్నా దాదాపు 700-800 ర్యాంకు లోపు వస్తే మాత్రమే మీకు ఆర్వీసీఈలో సీటు దక్కడానికి అవకాశం ఉంటుంది కంప్యూటర్ సైన్స్కి అయితే. అదే లీస్ట్గా చూస్తే మనం దాదాపుగా 25,000 ర్యాంక్ వచ్చినప్పటికి కూడా ఆర్వీసీఈలో సివిల్ ఇంజనీరింగ్ రావడానికి ఆస్కారం ఉంది. 2024 కట్ ఆఫ్ వివరాలు మనం చూస్తే దాదాపు 700-800 ర్యాంకు లోపు వస్తే మాత్రమే సిఎస్సి రిలేటెడ్ బ్రాంచ్ వస్తే, సిఎస్సి బ్రాంచ్కి కేవలం 500 లోపు ర్యాంక్కే పరిమితం అయితే
సివిల్ ఇంజనీరింగ్కి 25,000 ర్యాంక్ వచ్చినా కానీ అవకాశం దక్కింది. ఇది కట్ ఆఫ్కి సంబంధించినటువంటి వివరాలు. ఇక ఈ క్యాంపస్ బెంగళూరు నుంచి మైసూర్ పోయే రోడ్లో దాదాపు బెంగళూరు నగరానికి ఆనుకుని ఉంటుంది. దాదాపు 16.5 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. 1963 నుంచి ఈ కాలేజీ నడుస్తుంది. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి క్యాంపస్, చాలా మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. యావరేజ్ ప్యాకేజ్ ఇక్కడ చూస్తే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ స్టూడెంట్స్కి అయితే 13-14 లక్షల రూపాయల వరకు ఉంది. ఇక మొత్తం ఓవరాల్గా అన్ని బ్రాంచెస్ కలుపుకుని చూస్తే 10.5 లక్షల రూపాయల వరకు యావరేజ్ ప్యాకేజ్ ఉంది ఆర్వీసీఈలో. సో ఆర్ఓఐ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నా కానీ మీరు 11 లక్షల రూపాయల ఫీజు అక్కడ కడితే ఒకేడాదిలోనే ఆ మొత్తం ఫీజు తిరిగి మీ ప్లేస్మెంట్ ద్వారా సంపాదించుకునే దానికి ఆర్వీసీఈలో ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆర్వీసీఈలో కామెడ్కో ద్వారా చేరితే 11 లక్షలు ప్లస్ మరొక 4-5 లక్షల రూపాయలు ఫీజు ఎక్కువ అవుతుంది అనేటువంటి బెంగ అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి యావరేజ్ ప్యాకేజ్ ద్వారా ఆర్ఓఏ ఏడాదిన్నరలోనే మీకు వచ్చేస్తుంది. కాబట్టి ఎటువంటి చిక్కు ఉండదు. దానికి తగ్గట్టుగా మీరు ప్రయత్నం చేయొచ్చు. ఫైనాన్షియల్గా అవకాశం ఉండి బెంగళూరు లాంటి చోట చేరాలని చదవాలని మీరు అనుకుంటే, మీ పిల్లలు కానీ మీరు కానీ భావిస్తుంటే మీకు మంచి క్యాంపస్గా ఆర్వీసీఈ ఉంటుంది. దాన్ని చూస్ చేసుకోండి. చాలా మంచి క్యాంపస్, ది బెస్ట్. ఎంత బెస్ట్ అని చెప్పాలంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో విట్ నెంబర్ 1గా ఉండొచ్చు, కానీ ప్లేస్మెంట్స్ యావరేజ్ ప్యాకేజ్ చూస్తే ఆర్వీసీఈఏ సౌత్ ఇండియాలో బెస్ట్గా ఉంటుంది. సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 ఇన్స్టిట్యూట్గా మనం ఆర్వీసీఈని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో టాప్ 10లో ఉంది విట్టు, కానీ అక్కడ కేటగిరీ 1లో స్టూడెంట్స్ చేరినటువంటి వాళ్ళకి కేటగిరీ 5లో చేరినటువంటి స్టూడెంట్స్కి చాలా వేరియేషన్ ఉంటుంది. వేలాది మందిని అక్కడ చేర్చుకుంటారు. కాబట్టి అక్కడ వచ్చేటువంటి యావరేజ్ ప్యాకేజ్ కానీ అక్కడ ప్లేస్మెంట్స్ విషయంలో కానీ ఆర్వీసీఈ కన్నా చాలా వెనుకబడి ఉంటుంది. కాబట్టి ఆర్వీసీఈలో మొత్తం సీట్లన్నీ కలిపి 1500 లోపు మాత్రమే ఉంటాయి. అదే విట్లో అయితే ఓన్లీ కంప్యూటర్ సైన్స్లోనే 7-8 వేల మంది పైబడి ఉంటారు. అంటే ఎంత వేరియేషన్ చూడండి. విట్కి ఆర్వీసీఈకి పూర్తిగా క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తూ పెద్ద సంఖ్య కాకుండా ఉన్నటువంటి పరిధిలోనే మెరుగైనటువంటి ఫలితాలు సాధించేదానికోసం ఆర్వీసీఈ ప్రయత్నం చేస్తుంది. దానికి తగ్గట్టుగా ఫలితాలు దక్కించుకుంటుంది. సో కాబట్టి మీరు ఎవరైనా కామెడ్కే రాస్తూ కామెడ్కేలో ఎక్కడ చేరాలి అనుకున్నటువంటి వాళ్ళు ఫస్ట్ ఆప్షన్గా ఆర్వీసీఈని పెట్టుకోవచ్చు. ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా రాయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.